గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు ఎవరో ఒకసారి ప్రజలకు తెలియజేస్తారా? సార్ నేను ప్రభుత్వం పైన నిలదీయడం లేదు. ప్రభుత్వం ఏమర్పట్టుకున్నంత మాత్రం అంటున్నాను. ఇంతకుముందు కూడా మా ప్రభుత్వం పైన కూడా వాళ్ళు విమర్శ చేసినప్పుడు తగ్గిమర్శ చేయలేదు అంటున్నాను. వాళ్ళు కన్స్ట్రక్టివ్ మెథడ్ లో వాళ్ళు కూడా రాలేదంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు అంటే నేనే ప్రభుత్వం డైరెక్ట్ గా అంటే దిగితే మామూలుగా మొత్తం ఉండే యంత్రాంగం అంతా నా పైన దృష్టి ఉంటారు కాబట్టి నేను తర్వాత వెళ్తానని అతను చెప్పాడు. అంతేగాని ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేసినాడు, జగన్మోహన్ రెడ్డి అసలు నాయకుడు ప్రతిపక్ష నాయకుడు పనికిరాని మీరు న్యూస్ 360 సర్టిఫికేట్ ఇచ్చేట్టుగా ఉంటే మీరు వాళ్ళిద్దరు అవసరం లేదు, మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు. అది నా అభిప్రాయం. మీరు మాకు ఎలాంటి అభిప్రాయం మీరు ఇవ్వండి, తప్పులేదు. ఇప్పుడు ఎవరు బోట్లు పెట్టారండి? చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు బోట్లు ఎవరు అట్టు పెట్టారు అంటున్నా. అంత రిటర్నింగ్ వాళ్ళు కృష్ణలంక యనమల కుదురు అన్ని గ్రామాలన్నీ లక్ష మంది సేవ అయినారు ఈ రోజు ఆ రిటర్నింగ్ వాళ్ళ వల్ల. మరి నిన్నంతా కూడా మీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో తర్వాత మీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మీడియాలో ఎవరైనా లేనిపోని ఆరోపణలు చేస్తే టీడీపీ సోషల్ మీడియా అయినా వైసీపీ సోషల్ మీడియా అయినా ఏ సోషల్ మీడియా దుర్మార్గం పరిస్థితి తప్పు నేనంట. అయితే అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. మీడియా అంటే న్యాయమూర్తి పాత్రలో ఉండాలి. ఎస్ సార్, అదే చేస్తున్నామండి, అదే చేస్తున్నాం. న్యాయమూర్తి పాత్రే చేస్తున్నాం. ఇక్కడ తప్పు చేస్తే తప్పనే చెప్తాం, ఒప్పు చేస్తే ఒప్పనే చెప్తాం. అమరావతి మునిగిపోయింది అన్న ప్రచారం అంబటి రాంబాబు గాని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, మీ అధికారిక సోషల్ మీడియా ఎందుకు చేసింది? అదే సార్ నేను చెప్తాను సార్. మూర్తి గారు ఇప్పుడు మూర్తి గారు దేశమంతా రాష్ట్రం గెలిచిన రోజు లాండర్ లేకుండా కొన్ని వందల విగ్రహాలు పగలగొట్టేసి వందల విగ్రహాలు తలలు పగలగొట్టేటప్పుడు మీడియా మాట్లాడుతుండాల్సింది. మీరు తప్ప బ్యాక్గ్రౌండ్ లో ఎవరితో వేరే డిస్టర్బెన్స్ వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడుండాలి అంటున్నా. అప్పుడు మీరు అన్యాయము ప్రభుత్వం వస్తే పరిపాలన చేయండి, ఈ విధంగా దాడులు చేయకుంటే న్యూస్ 360 వాళ్ళు బాగా మాట్లాడుతుంటే మీరు న్యాయమూర్తి పాత్రలో ఉండేవాళ్ళు. మీరు అటువంటి చర్చ పెట్టండి. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలపై చర్చ పెట్టండి. చెప్పాము సార్. ఎవరెవరి తలలు పగలగొట్టారు, ఎవరెవరి విగ్రహాలు పగలగొట్టారు, ఎవరెవరి హయాంలో ఏమేమి జరిగాయి, 2019 నుంచి 14 వరకు 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, ఏ తప్పుడు ప్రచారాలు చేశారు, ఏ అబద్ధ ప్రచారాలు చేశారు, ఎవరిని వేటు వేశారు, ఎవరి మీద కత్తి రక్తం పూశారు, అన్నిటి మీద చర్చ న్యూస్ 360 మాత్రమే కాదండి. కృష్ణమూర్తి నేను కూడా చేశాను. నాకు ఒక్కటే చెప్పండి సార్, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది అని నిన్న మీరు ప్రచారం ఎందుకు చేశారు? మీ పార్టీ వాళ్ళు ఎందుకు మా బుట్లవల్లి సంఘటన గురించి ఎందుకు అట్లా దాచిపెడుతున్నారు? మీరు అమరావతి మునిగిపోయింది అని ఎందుకు ప్రచారం చేశారు? వరద బాధితులను రక్షిస్తాను కదా, ఇంక చర్చ ఎందుకు? మీరు బాగా చేస్తుంది ప్రభుత్వము, బాగా చేస్తుంది మీరే చేస్తుంటే చేయవచ్చు కదా. మీరు తప్పుడు ప్రచారాలు దేనికి చేయడం? ఈ తప్పుడు ప్రచారాలు దేనికి? మీ పార్టీకి చెప్పండి, మీ పార్టీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి. చర్చ ఏముందండి? మీరు మీరు మమ్మల్ని ప్రశ్నించారు, మంచిది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. గోపాల్ రెడ్డి గారు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరు నన్ను ప్రశ్నించారు, మీరు ఇలా చెయ్యండి అని చెప్పి మీరు ప్రశ్నించారు, నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. అట్ ద సేమ్ టైం మీరు తప్పు జరిగింది అంటే తప్పని అంటున్నారు కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర ప్రభుత్వం పట్ల దుర్మార్గంగా ప్రవర్తి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే ఒక్క సెకండ్ సార్